నమస్కారం. వెల్లన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు మార్కెట్ యార్డుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపునకు కృషి. గీతాంజలి లీడ్ స్కూల్ నందు ప్లాంటేషన్ డ్రైవ్. గుంటూరు మార్కెట్ యార్డుకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకుని రావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. గుంటూరు మార్కెట్ యార్డు ప్రక్షాళన చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. రైతులు, వ్యాపారులు, అక్కడ పనిచేసే కూలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, బూర్లా రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ భార్గవ్, వ్యాపారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గుంటూరు మార్కెట్ యార్డ్ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తారు. రైతులందరి సమస్యల్ని అర్థం చేసుకున్నారు, వ్యాపారస్తుల సమస్యలు అర్థం చేసుకున్నారు, ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు, వేజ్ వర్కర్స్ యొక్క సమస్యలు అర్థం చేసుకున్నారు. తప్పనిసరిగా అందరి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తారు. మంత్రి అచ్చెన్నాయుడు గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దాని ద్వారా భవిష్యత్తులో రైతుకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వడం, పల్నాడు నుండి కూడా మిర్చి బాగా పండి ఈ మార్కెట్కి వస్తుంది. మేము రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలని, రైతు ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. అది అచ్చెన్నాయుడు గారు నెరవేరుస్తారని, దానికి అధికారులు కూడా అన్ని విధాల సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. స్థానిక గీతాంజలి లీడ్ స్కూల్ నందు ప్లాంటేషన్ డ్రైవ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పట్న పురవీధులలో మొక్కలను చేతబూని చేసిన ప్రదర్శన చూపర్లను విశేషంగా అలరించింది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి భవిష్యత్తు తరాలకు మంచిని చేకూర్చాలని, అలాగే ఎవరిని చెట్లను నరకకుండా వాటిని పెంచి కాపాడాలని కోరారు. చిన్నారులు మాట్లాడుతూ, ఇప్పటికే ప్రపంచం చాలా కాలుష్యమైందని, రాబోయే తరాలకు పరిశుభ్రమైన ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటి తమ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు వారి సొంతగా తీసుకొచ్చినటువంటి మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. Happy morning to all the dignitaries. I am Ahil, studying grade 4 in Geetanjali Elite Campus. First I would thank our management and our Sumit sir and Sudhakar sir to give this great opportunity. SLM stands for Student-Led Movement, which is an initiative by Lead School. SLM means creating awareness. As we are facing a lot of problems due to pollution and cutting trees, so today we are here to save our lives. Stop cutting trees. If you plant a tree, you save a life. If you are cutting the trees, you are destroying our lives. Thank you. Happy learning. My name is Sabrina. I am studying grade 3 in Geetanjali Elite Campus. Ways to preserve air quality. We should grow more plants around us so that there are enough of them to observe the natural composition of air. We should use fans instead of air conditioners, as air conditioners give out harmful substances that pollute the air. We should reduce the number of personal vehicles on the road so that there are enough of them to smoke in the air. We should use public transport such as buses, trains, in which more people can travel together. We should not burn garbage around us. We should reuse the things we can and dispose of the remaining things properly. Thank you. Good morning to everyone. My name is Rohit. I am studying Geetanjali in Elite Campus 5th standard. Today our activity is Earth and its movements. Everyone, my name is Bhavasya. I am studying 5th class in Geetanjali Elite Campus. As a responsibility citizen, it is our responsibility to manage the waste. This will help us to take care of environment. Let us see how we can manage the waste effectively. We should make better choice to keep the environment clean. We should reduce, reuse and recycle waste. If we dispose waste, we should do so using safety methods. Thank you. I am Teju Tanmay, studying in grade 4 in Geetanjali Elite Campus. Planting more trees and not
not cutting them can prevent climate change because trees absorb carbon dioxide, a greenhouse gas release into the atmosphere that help us maintaining the balance of greenhouse gases in the atmosphere. Thank you. వినుకొండ నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులుగా కొట్టెల కమలాకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మతోటి పౌలు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులుగా కొట్టెల కమలాకర్ను ఎన్నుకోవడం జరిగిందన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మాలలను ఒక తాటిపైకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ప్రతి మాలల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర మాల మహానాడు సంఘం పనిచేస్తుందన్నారు. రానున్న రోజుల్లో మాల మహానాడు తరపున ప్రతి పల్లెను సందర్శించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు వినుకొండ పట్టణంలోనే వినుకొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా మా తమ్ముడు ఈ కమిటీలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కొట్టెల కమలాకర్కి వినుకొండ నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షుడిగా గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారి చేతుల మీదుగా ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. జి చెన్నయ్య గారి కమిటీలో 2 తెలుగు రాష్ట్రాలలో కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర 4-5 రాష్ట్రాల్లో ఈ కమిటీ పనిచేస్తుంది. బలమైన కమిటీ. మరి జి చెన్నయ్య గారు అంటే ఈ రాష్ట్రంలోనే ఈ 2 తెలుగు రాష్ట్రాలను బ్రాండ్గా పనిచేసే వ్యక్తి మా జి చెన్నయ్య గారి ఆదేశాల మేరకు మరి ఈ కమిటీని బాధ్యతగా మరి ఇంకా ముందుకు తీసుకెళ్తాడనే ఒక నమ్మకంతో మా తమ్ముడు కమలాకర్ని నియోజకవర్గ అధ్యక్షుడు చేయటం జరిగింది. మరి వినుకొండ నియోజకవర్గ 5 మండలాల్లో మరి ఎస్సీల్లో మాలపల్లెలు తిరిగి సందర్శించి కమిటీని బలోపేతం చేసి ఈ కమిటీని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కమిటీలో బాధ్యతగా పనిచేసిన వ్యక్తులకే మరి పదవులు దక్కుతాయనేది దీనికి నిదర్శనం. ఈ పదవి కోసం 4-5 పోటీ పట్టడం జరిగింది. అయినా మేము అన్ని విధాలా ఆలోచించి మరి పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా, పల్నాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్గా మరి నియోజకవర్గ అధ్యక్షుల్ని నియమించడం జరిగింది. ఎంతో బాధ్యతగా పనిచేసే వ్యక్తులకు మాత్రమే మా కమిటీలో పదవులు దక్కుతాయని దానికి నిదర్శనం ఈరోజు కమలాకర్ నియోజకవర్గ అధ్యక్షుడు అవటమని మనస్ఫూర్తిగా జైభీములు తెలియజేస్తూ క్రీస్తు ఆశీర్వాద సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమం పట్నంలోని కళ్యాణపురి కాలనీలో నిర్వహించడం జరుగుతుందని పాస్టర్ పి ఫిలిప్ తెలియజేశారు. ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమానికి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ప్రసంగికులు బ్లెస్సీ వెస్లీ ముఖ్య ప్రసంగికులు విచ్చేయుచున్నారన్నారు. ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమంలో అద్భుతమైన క్రిస్మస్ సందేశం, కొరియోగ్రఫీ ద్వారా మంచి పాటలు, మంచి వర్తమానాలు ఉంటాయన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావు విచ్చేయుచున్నారన్నారు. అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారి ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ విచ్చేయుచున్న ప్రతి ఒక్కరికి ప్రేమ విందు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొని దైవ దీవెనలు మెండుగా పొందాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం గ్రాండ్ క్రిస్మస్ కొరకు జరుగుతున్న పనులను వారు పర్యవేక్షించారు.
క్రీస్తు ఆశీర్వాద సంఘం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ వారి నిర్వహించు వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ పట్టణ ప్రజలందరినీ, చుట్టుపక్కల గ్రామస్తులందరినీ, సిటీ కేబుల్ ప్రేక్షకులను, వెన్నెల ప్రేక్షకులను ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ఈ వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమానికి క్రీస్తు ఆశీర్వాద సంఘం వారు నిర్వహిస్తున్న వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దైవ సేవకురాలు డాక్టర్ బ్లెస్సీ వెస్లీ గారు వచ్చి రేపు క్రిస్మస్ సందేశాన్ని, అద్భుతమైన క్రిస్మస్ వర్తమానాన్ని అందించబోతున్నారని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వినుకొండ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి వస్తున్నారు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అద్భుతమైన క్రిస్మస్ సందేశము, చాలా గొప్ప స్కిట్స్, మంచి కోలాట, మా వినుకొండ క్రీస్తు ఆశీర్వాద సంఘం వారిచే కోలాట ప్రదర్శన, అద్భుతమైన స్తుతి ఆరాధన. అంతేకాకుండా ఈ కార్యక్రమం తర్వాత రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వారిచే అందరికీ క్రిస్మస్ ప్రేమ విందు కలదు. అది ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ గారైన గౌరవనీయులు మన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు, సిఐ గారు యు శోభన్ బాబు గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఎం సుభాష్ చంద్రబోస్ గారు, వీరందరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. ముఖ్య ప్రసంగికులుగా అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి రాజమండ్రి పట్టణం నుంచి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దైవ సేవకురాలు డాక్టర్ బ్లెస్సీ వెస్లీ గారు వచ్చి క్రిస్మస్ వర్తమానాన్ని అందిస్తారు. వినుకొండ నియోజకవర్గంలో ఉన్న అనేక మంది దైవ సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వారందరికీ కూడా మరి క్రిస్మస్ ప్రేమపూర్వకమైన బహుమతులు అందించబడతాయి. క్రీస్తు ఆశీర్వాద సంఘం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ తరపున దైవ సేవకుడుగా పాస్టర్ ఫిలిప్, శ్రీమతి లిడియా ఫిలిప్ గారు, మా క్రీస్తు ఆశీర్వాద సంఘ సభ్యులందరూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. రేపు అనగా 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వినుకొండ కరెంట్ ఆఫీస్ ఎదురు బజార్ గీతాంజలి స్కూల్ ప్రక్కనే కళ్యాణ్పురి కాలనీ నందు ప్రభు ఏర్పాటు చేసిన క్రీస్తు ఆశీర్వాద సంఘ ప్రాంగణంలో ఈ వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ ఎంతో గ్రాండ్గా, అద్భుతంగా, దేవునికి మహిమకరంగా జరిగిస్తున్నామని, దీనికి పట్టణ ప్రజలందరూ పూర్తిగా సహకరించి ప్రేమతో ఆహ్వానిస్తున్న మీరందరూ పాల్గొని జరిగే కార్యక్రమాల్లో పాల్గొని యేసు క్రీస్తు ప్రభువారిచ్చే క్రిస్మస్ ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ వినుకొండ. దేవుడు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. వీధి రోడ్లను ఆక్రమించి పాదచారులకు, వాహనదారులకు అంతరాయం కలిగిస్తున్న నిర్మాణ సామాగ్రి సమస్యపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచన మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నివాసితులు, నిర్మాణ సంస్థలు తాము చేపట్టిన కట్టడముల వద్ద రోడ్లపైనే ఇసుక, కంకర, ఇటుకలు వంటి సామాగ్రిని రోజుల తరబడి వదిలివేయడం వల్ల ప్రమాద కారకాలుగా మారాయన్నారు. డ్రైన్లలో పడి మురుగునీటికి అడ్డంకులు అవుతున్నందున నిర్మాణాలు చేపట్టువారు నివాసితులకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా నిర్మాణము పూర్తి చేసుకోవాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చూసుకోవాలని కోరారు. ప్రమాదాలను నివారించడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి, ట్రాఫిక్ను సులభతరం చేసి స్పష్టమైన రోడ్లను నిర్వహించడానికి టౌన్ ప్లానింగ్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై కమిషనర్ ఆదేశాలిచ్చారు. రోడ్లను అంతరాయం లేకుండా ఉంచేందుకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరమని తెలియజేశారు. ఇళ్ల నిర్మాణం కానీ, షాపు నిర్మాణం కానీ చేసుకునే వ్యాపార సంస్థల వారు అవ్వచ్చు, మరి గృహ యజమానులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా మరి వారి బిల్డింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇసుక, కంకర, అలాగే ఇటుకలు మొదలైన వాటిని మరి పాదచారులకి, అట్లాగే రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ వారికి ఇబ్బంది కలగకుండా, అలాగే కాలువలో ఎటువంటి మెటీరియల్ పడకుండా, దానివల్ల డ్రైనేజ్ పాసేజ్ అనేది ఆగిపోతుంది. లేకుండా వీరందరూ మరి ఎప్పటికప్పుడు నిర్మాణం జరిగే ఆ వ్యవహారాన్ని బట్టి ఆ మెటీరియల్ తెప్పించుకుని దాన్ని ఒక 24 అవర్స్లో కనుక మరి ఇమ్మీడియట్గా రిమూవ్ చేయగలిగితే కనుక మరి పాదచారులకి ప్లస్ వెహికల్స్ ఉండవలసి లేకుండా ఇట్లా మెటీరియల్ రోజుల తరబడి రోడ్డు మీద పెట్టడం వల్ల మరి ఎవరైతే వెహికల్స్ మీద వెళ్ళేవాళ్ళు ఉన్నారో రోడ్డు ఇరుగ్గా ఉండటం వల్ల యాక్సిడెంట్స్ గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ ఎన్ఎస్పి కెనాల్ రోడ్లో నిర్మాణం చేసేవాళ్ళు కానీ, అట్లాగే మరి అంతర్గత రోడ్లలో
ఎక్కడైతే నిర్మాణం చేసేవాళ్ళు కానీ మరి ఇట్లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి మరణించిన ఉపాధ్యాయుని కుటుంబాన్ని ఆదుకోవాలని, విద్యార్థుల దాడికి గురై మరణించిన ఉపాధ్యాయుడు అహ్మద్ మరణం మరవలేనిదని నోబెల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు. అన్నమయ్య జిల్లా రాయచోటలో విద్యార్థుల దాడికి మృతి చెందిన అహ్మద్ మృతికి నిరసనగా నల్ల రిబ్బన్లతో స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయ ఆవరణలో ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మరణించిన ఉపాధ్యాయునికి తీవ్ర సంతాపాన్ని, దిగ్భ్రాంతి తెలియజేశారు. ఉపాధ్యాయులకు విద్యార్థులని దండించే హక్కులను కలుగజేయాలని సమావేశంలో కోరారు. కాలధర్మం చెందిన కుటుంబానికి ప్రభుత్వం తగిన విధంగా స్పందించి తక్షణమే పరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా దీనికి కారకులను కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. మరి మనందరికీ తెలుసు, టీచర్స్ ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ద నేషన్ అని. టుమారో సిటిజన్స్ ఆర్ మోల్డెడ్ ఇన్ ద టుడేస్ క్లాస్ రూమ్స్ అని గట్టిగా చెబుతూ ఉంటాం. కానీ పరిస్థితికి భిన్నంగా మనకి కార్పొరల్ పనిష్మెంట్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ ద స్కూల్స్ అన్న తర్వాత ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. నిన్న ఉపాధ్యాయుడిని విద్యార్థులు, మరి ఇద్దరు బ్రదర్స్, అదేవిధంగా వాళ్ళకి తోడుగా ఒక మిత్రుడు, ముగ్గురు కలిసి అతి దారుణంగా మరి కొట్టడం, కొట్టిన వ్యక్తి గాయపడటం, ఉపాధ్యాయుడిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, తరువాత మరి ఆ క్షోభతో మరి కాలధర్మం చెందడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. మిత్రులారా, మరి ఆపాలి ఉపాధ్యాయుల మీద దాడులు, ఆపాలి ఉపాధ్యాయుల మీద దాడులు, గౌరవించాలి ఉపాధ్యాయ వ్యవస్థని, గౌరవించాలి ఉపాధ్యాయ వ్యవస్థని, ఆపాలి దాడులు, ఆపాలి దాడులు, గౌరవించాలి ఉపాధ్యాయ వ్యవస్థని. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.